అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమాజంలో ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైన వివక్షకు గురవుతూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ను కూడా హ్యూమన్ రైట్స్ కింద పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో వారి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని అయితే ప్రారంభించారు. దాన్నే మైత్రి ట్రాన్స్ క్లినిక్ అని చెప్పేసి కూడా అన్నారు. నిన్న ఖమ్మం జిల్లా ప్రధాన వైద్యశాలలో కలెక్టర్ చేతుల మీదుగా మైత్రి ట్రాన్స్ క్లినిక్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ సమాజంలో కొంత వివక్షకు గురై ఉంటారు. వాళ్ళకు వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఆ డిసీజ్ కానీ వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఆ ప్రభుత్వ వైద్యశాలలో ఒక రకమైన ఒక సపరేట్ వైద్య విభాగాన్ని కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఎలర్ట్ అయిన డాక్టర్గా అంటే సైకియాట్రిస్ట్ని కూడా వారికి అలర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి గురువారం కూడా వాళ్ళకి ఇక్కడ వైద్య సేవలు అందించబడదని చెప్పేసుకుంటున్నారు. సో ఇదే అంశం మీద మనతో డిస్కస్ చేయడానికి మైత్రి ట్రాన్స్ క్లినిక్లో ఉన్న సైకియాట్రిస్ట్ డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం చెప్పండి, ట్రాన్స్జెండర్స్ అంటే సొసైటీలో ఒక రకమైన వివక్షకు గురవుతుంటారు. వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎంతో చాలా వీక్గా ఉంటారు. ఆ సొసైటీ కూడా వాళ్ళని చాలా చులకనగా చూస్తుంటాయి. సో ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకు వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్ క్లినిక్ పేరు మీద వాళ్ళకి సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. అసలు ఈ సెంటర్ లక్ష్యం ఏంటి? ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ట్రాన్స్జెండర్కి అందిస్తారు మేడం? ట్రాన్స్జెండర్స్ అనగానే చాలా స్టిగ్మా ఉంది సొసైటీలో. అండ్ వాళ్ళు హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్కైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్కైనా హాస్పిటల్స్కి అప్రోచ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. వాళ్ళు అందరిలాగా వచ్చి ఓపీలో చూపించుకోవడం అదంతా జరగదు అనమాట. సో వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారనమాట మన గవర్నమెంట్. సో అది ఏ రకమైన సమస్య అయినా సరే, వాళ్ళకున్న మానసిక ఇబ్బందులైనా సరే ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ వల్ల మనకి సార్ట్అవుట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో నాట్ ఓన్లీ వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఇష్యూసే కాకుండా వాళ్ళు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలి, అది ఉద్యోగపరంగా అయినా సరే, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా సరే, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయినా సరే, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం అనమాట. మన ట్రాన్స్ క్లినిక్ వల్ల మనం రెడీగా ఉన్నాము. సో ఇది ఇలా గవర్నమెంట్ మనకి ఈ ట్రాన్స్ క్లినిక్స్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ అవేర్నెస్ కలుగజేసి ఇంకా మనకి ఎక్కువ మంది వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఆపర్చునిటీని అని నేను కోరుకుంటున్నాను. అంటే మేడం యాక్చువల్గా మీరు కూడా అంటే సాధారణంగా మనం ఆలోచించేటప్పుడు ఆ ట్రాన్స్జెండర్స్ అనగానే ఒకంత చీదరింపు మనసులో ఎక్కడో ఉంటుంది. సో ట్రాన్స్జెండర్స్ అని అంటే అలాంటి ట్రాన్స్జెండర్స్కి సైకియాట్రిస్ట్ డాక్టర్గా మీరు వాళ్ళకి సేవలు అందిస్తున్నారు కూడా. సో మీ మనసులో ఏ విధంగా అనిపించింది? అంటే ట్రాన్స్జెండర్స్కి నేను ట్రీట్మెంట్ చేయాలా అనే ఏదైనా మనసులో లేకపోయినా చిన్న గిల్టీ ఫీలింగ్ ఏమైనా అనిపించిందా మేడం? లేదు, వాళ్ళు చాలా వివక్షకు గురవుతారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న విషయం ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇంతకుముందు అవేర్నెస్ ఉండేది కాదు. చాలా స్టిగ్మా ఫేస్ చేస్తారు. ఆ స్టిగ్మా అనేది ఫ్యామిలీ నుంచే మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి అనమాట. కానీ ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది సొసైటీలో. దాన్ని బట్టి ఇలాంటి ఒక సమస్య ఉంటుందన్న విషయం అందరికీ తెలిసింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా అందరికీ తెలుస్తుంది. లైక్ అది నార్మల్ థింగ్, ఇలాంటి మానసిక సమస్యలు ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఎప్పుడు మాకు స్టిగ్మా ఏమీ ఉండదు. ఒకసారి అక్కడ మరో సైకియాట్రిస్ట్ డాక్టర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో మనకు మరో సైకియాట్రిక్ డాక్టర్ కూడా మనకి ఇక్కడ ఇదే విభాగంలో అందుబాటులో ఉన్నారు. సో సార్తో కూడా మాట్లాడదాం. సో సార్, ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి ఏ రకాల వైద్య సేవలు అందించబోతున్నారు? అంటే నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. సో ప్రత్యేకంగా ఇది ట్రాన్స్జెండర్స్ కోసం ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తారు సార్ ప్రధానంగా? ఇప్పుడు నార్మల్గా ట్రాన్స్జెండర్ అనేసరికి మనకి బయట చాలా చులకనగా చూడటం మీరు అన్నట్టు అలాంటిది అనేది సాధారణం. సో మెయిన్గా వాళ్ళకి ఏ మనిషికైనా కావాల్సింది ఫస్ట్గా హెల్త్ ఇంపార్టెంట్. సో హెల్త్ పరంగా వాళ్ళు ఏ జబ్బు వచ్చినా చూపించుకోవడానికి మనలాగా ఓపెన్గా వచ్చి చూపించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి దాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ ముందుకొచ్చి
ఇలాంటి ఒక హెల్త్ కేర్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి ట్రాన్స్జెండర్స్ కంటూ సపరేట్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది చాలా మంచి పని ఉద్దేశం అనేది మా డాక్టర్స్గా మేము ఫీల్ అవుతున్నాము. దీంతో పాటు సపరేట్గా ఇలా క్లినిక్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే విత్ సైకియాట్రీ, జనరల్ మెడిసిన్ అండ్ డెర్మటాలజీ. సైకియాట్రీ పరంగా మాట్లాడటానికి మనం వస్తే ట్రాన్స్జెండర్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు చైల్డ్హుడ్ ట్రామాస్కి కొంచెం గురవుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచే కొంచెం ఒత్తిడి అనేది రావటం, బయట సమాజంలో ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళకి జాబులు లేకపోవటం, జాబులు కలిగించలేకపోవటం, ఇలా ఒత్తిడిలు ఎక్కువ అవ్వటం వలన ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళల్లో ఎక్కువ సైకియాట్రీ ఇల్నెసెస్ రావటం అనేది కొంచెం అవకాశం ఉన్నది. ఎక్కువగా డిప్రెషన్ చూడొచ్చు మనం, దాంతోపాటు వచ్చే యాంగ్జైటీ చూడొచ్చు. సో ఇవి నార్మల్గా మనం నార్మల్ పాపులేషన్లో ఉండటం అనేది వచ్చి చూపించుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ వీళ్ళకి అసలు ఈ జబ్బు ఉన్నది అని తెలుసుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలా అనిపించిన నార్మల్గా జ్వరము ఇలాంటివి వస్తేనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు. అలాంటిది ఒక సైకియాట్రీ ఇల్నెస్ అనేది వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉండదు. సో దీని వలన ఇలా సైకియాట్రీ క్లినిక్ అనేది సపరేట్గా పెట్టి విత్ డర్మటాలజీ అండ్ జనరల్ మెడిసిన్ ఉండటం వల్ల పర్టికులర్గా సైకియాట్రీ తీసుకుంటామని ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి మంచి మెడికేషన్ మనం పెడితే వాళ్ళకు వచ్చే సహాయం ఈ మెడికల్ థింగ్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చాలా లాభపడతారు. చాలా మంచి థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళల్లో ఇలా వాళ్ళకి జాబ్స్ లేక వాళ్ళు వేరే థింగ్స్ చేస్తూ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కోసం డెర్మటాలజీ అండ్ వెనరాలజీ క్లినిక్ ఉండటం, నార్మల్ డాక్టర్స్ కోసం జనరల్ మెడిసిన్ కోసం, జ్వరాలు వాటి కోసం జనరల్ మెడిసిన్ ఉండటం అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా, పూర్తిగా సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచే వాళ్ళ కొంత జన్యుపరంగా వాళ్ళ కొన్ని లోపాలు ఉంటాయి, అందుకనే వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక రకమైన వివక్ష గురవుతుంటారు. అంటే చూసేవాళ్ళు వాళ్ళ మాటలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ చాలా రకాల మార్పులు రావడం వల్ల వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా చేదరించుకుంటారు. అంటే ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఒక యాంగ్జైటీలో ఉంటారు. అంటే సమాజం పట్ల వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. వాళ్ళ మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి మానసిక ఒత్తిడికి గురవుతున్న ట్రాన్స్జెండర్స్కు ఇక్కడ మైత్రి ట్రాన్స్ క్లినిక్లో సైకాట్రిస్ట్ డాక్టర్ని అందుబాటులో ఉంచారు. అలాగే జనరల్ మెడిసిన్, అలాగే డెర్మటాలజీ అంటే చర్మ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన డాక్టర్ని కూడా ఎలాట్ చేసి వాళ్లకు వివిధ రకాల వైద్య సేవలు అందించడం ద్వారా వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితిని కూడా చాలా కంట్రోల్ చేయగలమని చెప్పేసి కూడా డాక్టర్ అంటున్నారు. సో వాళ్ళ మానసిక స్థితిని కంట్రోల్ చేయడం కోసం ప్రధాన ఉద్దేశంగానే ఈ మైత్రి ట్రాన్స్ క్లినిక్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారిగా బోర్డు చూడండి, మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమాన గౌరవం సమగ్ర వైద్యం అనే పేరుతో కూడా, అంటే సబ్ టైటిల్ పేరుతో కూడా మైత్రి క్లినిక్ సెంటర్స్ ఓపెన్ చేస్తారు. సమాన గౌరవం కూడా ఇవ్వాలి అంటే ట్రాన్స్జెండర్స్ని ఆ సమాజంలో పురుషులు మహిళలతో పాటు సమాన గౌరవం ఇవ్వాలి. అలాగే మహిళలకు పురుషుల కంటే ప్రజలకు అందుతున్న వైద్యం కూడా ఆ ట్రాన్స్జెండర్కి సమానమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో మైత్రి ట్రాన్స్ క్లినిక్లు ఓపెన్ చేశారు. సో ట్రాన్స్జెండర్స్ విద్యాపరంగా కానీ వృత్తిపరంగా కానీ వాళ్ళు గుర్తింపు రావాలంటే వాళ్ళు కొంత భిక్షాటన చేయడం మానేసి చదువు వైపు దృష్టి మళ్లించాలి. ఆ దృష్టి మళ్లించాలి కాబట్టి వాళ్ళ మానసిక స్థితిని కంట్రోల్ చేయడానికే ఈ మైత్రి క్లినిక్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.